ఖతర్నాక్ కామెడీ షో. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatanak Comedy Show. Let's welcome our Zabardast judges, Kushbu garu and Krishna Bhagwan garu. Welcome to Saturday segment of Zabardast Khatanak Comedy Show. Judges ready ga unnaru, contestants andaru ready ga unnaru. Sinkenduku alashyam, let's begin Saturday segment of Zabardast Khatanak Comedy Show. కామెడీ చేయడంలో నేను ట్రెండ్ అని ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తా అంటూ ఒక కామెడీ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ముద్దుగాల ముద్దు జోల ఆడుకో నాయనా, మద్దినేల హద్దులేక ఆడుకో నాయనా, మాపిటేల మంతనాలు చేసుకో నాయనా, హదియేల ముకిలేసి నచ్చుకో నాయనా, దలనా నాజూకు వదన తనువే తాంబూలమా, సకుడా సౌందర్య ప్రియుడా సుఖమే సంగీతమా, జింగిలాల జింగిలాల జింగిలాలో చిక్కినావే చక్కిలాలో. భాస్కర్, ఇంతకీ మనం లవ్ మ్యారేజ్ చేసుకుందామా అరేంజ్ మ్యారేజా? రెండు ఒకటేరా, అదే తేడా ఉండదు. మరి డిఫరెన్స్ ఏంటో చెప్పు. లవ్ మ్యారేజ్ అంటే మన గొయ్యి మనమే తీసుకోవడం, అరేంజ్ మ్యారేజ్ అంటే 10 మంది వచ్చి మనకు గొయ్యి తీస్తారు. మగవాళ్ళకి ప్రపంచంలో అన్నిటికంటే అందంగా కనిపించేది ఏంటి? పెళ్లికి ముందా పెళ్లికి తర్వాత? ఇలా కూడా ఉందా? పెళ్లికి ముందు? పెళ్లికి ముందు అయితే మాత్రం కాబోయే భార్య అందంగా కనబడుతుంది. పెళ్లి తర్వాత? పెళ్ళం తప్ప అందరూ అందంగా కనబడతారు. మీ మగాళ్ళంతా ఇంతే. అయినా కృష్ణ భగవాన్ గారు మీరే చెప్పండి, ఇంట్లో పెళ్ళం ఉండగా బయట 10 మంది ఆడవాళ్ళని ఎందుకు చూస్తారు? హలో, ఇంట్లో టీవీ ఉందని చెప్పేసి బయటకు వెళ్ళి సినిమాలు చూడడం మానేస్తావా? టీవీయే ఐమాక్స్. చిన్న సెకండ్ ఎవరో నీలో. అయినా పెళ్ళంటే గుర్తొచ్చింది, ఏంట్రా? ఇప్పుడు గాలిపటానికి 3 ముళ్ళు ఉంటాయి, అమ్మాయి మెళ్ళ తాళి 3 ముళ్ళు. అసలు ఏంటిది? ఇప్పుడు గాలిపటానికి 3 ముళ్ళు వేసాం అనుకో, మేము ఎగరేస్తాం. మరి మాకు 3 ముళ్ళు వేస్తే మీరు మమ్మల్ని ఎగరేస్తారు పెళ్లి అయ్యాక. సర్లే, పార్క్ తీసుకొచ్చావు, ఏమీ లేదా? కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా. భాస్కర్ మేడం, భాస్కర్ మేడం ఎవరు మేడం, మీరు ఎందుకు వచ్చింది ఇక్కడికి? భాస్కర్ గారి దగ్గర జాబ్ అన్నారు, ఇంటర్వ్యూ. ఓహో మీరేనా? ఒక్క నిమిషం మా సార్ కాల్ చేస్తా. సార్, అదే సార్ మన నీకు ఎన్నిసార్లు చెప్పాను రా, ప్రపంచంలో ఆడాలంటే నాకు ఎలర్జీ, దూరంగా ఉండమను. అదిగా సరే, జాబ్ ఉందని వచ్చిందా సార్ ఆవిడ? జాబ్ ఇవ్వడానికి ఇక్కడ ఏదైనా సత్రం పెట్టానా? ఎందుకు సార్ ఆడవాళ్ళంతా అంతా కసిరించుకుంటారు? అంతేరా, ఆడవాళ్ళంటే నాకు ఎలర్జీ. జితేంద్ర గారు, మా అబ్బాయి బారసాల సార్, మీరు తప్పకుండా రావాలి. నేను తప్పకుండా స్టైల్. ఎలారా కొడుకు పుడితే బారసాలకు అనిపించి అనిపించలేదేంట్రా? ఆయనకు పెళ్లి అయింది సార్, ఆయన ఆశీర్వదిస్తే మా అబ్బాయి చాలా మంచిగా ఉంటారు సార్. మీకు పెళ్లి కాలే కదా సార్, అందుకే మా అబ్బాయి జీవితం నాశనం అయిపోతుంది. భాస్కర్ గారు, పెళ్లి చేసుకుంటే బారసాల ఇన్విటేషన్ వస్తుందండి. అమ్మా మీరు వెళ్ళిపోండి అమ్మా. కనిపించుకో, తుక్కు కూడా చుట్టుపక్కల కనబడద్దు. సార్ ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది. హలో, ఓకే సార్, ఓకే. ఏంటి సార్, లాయర్ గారు ఫోన్ చేశారు సార్. ఏంటట? మీ తాత మీ పేరు మీద వీలునామా రాశారు కదా, మీకు అది పెళ్లి అయితేనే వీలునామా మీకు దక్కదట, లేకపోతే దక్కదంట సార్. నేను పెళ్లి చేసుకోను. అరే, పెళ్లి చేసుకోకుండా అయ్యిందనడానికి ఏమైనా చాయిస్ ఉందా? ఒక్క చాయిస్ ఉంది సార్. ఏంట్రా? చాట్ జీపీటీ సార్. చాట్ జీపీటీలో మీ ఫోటో పెట్టామనుకో సార్, మీరు ట్రంప్ గారితో ఫోటో దిగినట్లు కావాలంటే ట్రంప్ గారితో దిగినట్లు పెట్టి, సల్మాన్ ఖాన్ తో కావాలంటే సల్మాన్ ఖాన్ తో పెట్టి, అంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టే పెళ్లి చేసుకున్నట్లు ఫోటోలు వస్తాయి సార్. అర్జెంట్ గా ప్రపంచంలో ఇలాంటి ఆడది ఉండకూడదు. అలాంటి అమ్మాయి కావాలి కదా సార్ నీకు? మీరు చూడండి సార్, ఫోటో రాడి చూడండి. సూపర్, ప్రింట్ ప్రింట్లు తీసుకురండి రా. ఎవర్రా ఇది? గ్రహాంతరవాసిలా ఉంది. మీరే కదా సార్ ప్రపంచంలో ఇలాంటి అమ్మాయి ఎక్కడ ఉండొద్దు అని అన్నారు కదా. ఇలాంటిది ఖచ్చితంగా ఎక్కడ ఉండదు. సరేరా, నీ జీవితంలో ఒక మంచి పని చేసావు. ఈ శుభ సందర్భంలో నాకు కొంచెం జీతం పెంచొచ్చు కదా సార్. అరే, నీ జీతం ఎంత? 10,000 సార్. కంగ్రాచులేషన్స్, రేపు నుంచి పెరిగింది. ఎంత సార్? 10,001 రూపాయి. అర్థమైంది సార్, నేను చేసిన పనికి జీతం ఇవ్వకుండా నాకు అన్యాయం చేశారు కదా, నా ఉసురు తాగుతా సార్ నీకు. ఏంటి బ్రో అంత మాట అన్నావు?
హలో ఎవరండి మీరు? ఎరా నీతో కుక్క ఛీ! మా జీవితంతో ఆడుకోవడానికి సిగ్గనిపించట్లేదురా? నేనా? అవునురా కుక్క. నేనేం చేశానండి? ఏం చేసావా? ఆడదంటే అవ్వాలనుకుంటున్నావారా నువ్వు? అది ఆడదు చెప్ప, నువ్వు చెప్పకు. మీలాంటి వాళ్ళని పోలీస్ స్టేషన్ కి హ్యాండ్ ఓవర్ చేస్తా. పోలీస్ స్టేషన్ నీ దమ్ముంటే నీ భార్యను పిలిపిరా. నా పిల్లలు పుట్టింటికి వెళ్ళింది రాదు. నువ్వు పిలిస్తే రాదు, నేను పిలిస్తే వస్తది. ఏమే అది నా కూతురు. నువ్వు ఇవి సోషల్ మీడియాలో పెట్టడం వల్ల దాని పెళ్లి ఆగిపోయింది. ఆల్రెడీ 25 కోట్లు కట్నం కూడా ఇచ్చా, ఫంక్షన్ హాల్ బుక్ చేసా. ఇది పెట్టడం వల్ల పెళ్లే క్యాన్సిల్ అయింది. దాని పెళ్లి ఆగిపోతే రేపు నన్ను ఎవరు చేసుకుంటారా? నిన్నెవడన్నా చేసుకుంటాడా రే? వీడికి బుద్ధి చెప్పమ్మా. చేసి పెడితే 420 అని 2 రోజుల్లో వదిలేస్తాడు. మరి మనం ముగ్గురం చచ్చిపోదాం. వీడి పేరు రాసి జీవితాంతం జైల్లోనే ఉండిపోతాడు. అయిపోయింది, బతికి అయిపోయింది. ఇంత చెక్కేస్తారులే ఈ రోజంతా. చచ్చిపోతా. ఆగు. తాగుతా. అయిందా? బాగైందా? ఇదేమైనా జ్యూస్ అనుకున్నారు తాగడానికి? నీకేం అన్యాయం జరిగింది చెప్పని నేను భర్తీ చేస్తా. మరి దీన్ని ఎవరు పెళ్లి చేసుకుంటాడు చెప్పు. నేను చేసుకుంటా. షాక్ అవుతున్నావేంటే? నిన్ను చేసుకుంటూ నేను షాక్ అవ్వాలి. తప్పక చేసుకుంటున్నా. కట్టరా అయితే తాళి. హ్యాపీ కదా? బయలుదేరండి. ఇంకెక్కడికి వెళ్తావు? ఏ? సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఊర్లో ఉన్న పర్వతం పోయింది. ఇల్లు అమ్ముకొని రోడ్డు మీదకి వచ్చాం మేము. సరే సరే, మా ఇంట్లోనే ఉండండి, ఏదో మూల పడి ఉండండి. మరి మీరు? పెళ్ళైంది కదా? సరే వెళ్ళండమ్మా. ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏమైంది? ఆ రమేష్ ప్రేమించారు కదమ్మా, మోసపోయానమ్మా. అయ్యో! మగలారి! మీరు కానియండిరా, తిప్పులారి! మీరు కానియండిరా, నీలాంటి దాన్ని బతకని పోతే మీరు కానియండి బాబు. మీరు డోర్లు వేసుకొని కానివ్వండి. అత్తయ్య గారు ఏమైందో క్లియర్ గా చెప్పండి. దీని జీవితం అన్యాయం అయిపోయింది. ఎవడే కోటీలో బెడ్లు అమ్ముకునేవాడు నన్ను ప్రేమించి మోసం చేశాడు. ఎంత కొత్త కట్నం పడుతుంది? ఎంత కావాలి? అంత కాదు, వాడు 5 కోట్లు ఇస్తే గానీ చేసుకొని అంటున్నాడు. కోటిలో బెట్లు అమ్ముకున్నాడు 5 కోట్ల కట్నం. మరి దీన్ని చేసుకోవాలంటే 5 కోట్లు ఉండాలి కదా బాబు. 5 కోట్లు తీసుకో, కోటిలో మాత్రం వండుకో. ఏ కాశ్మీర్ వెళ్ళి అమ్ముకొని బెల్ట్. అయితే బాబా వస్తారమ్మా. నువ్వు ఎక్కువసేపు ఉండకమ్మా. అత్తయ్య గారు ఇంకే ఉపద్రవాలు లేవు, లేవు. కూతురు లేరు. మళ్ళీ భయం వేస్తుంది. నిజం చెప్పు. వీడు పెళ్లి కావాలంటున్నాడు. ఏమండి? నేను మొగున్నా పెళ్లిల బ్రోకర్నా? నేను వీళ్ళకి ఎలా కనబడుతున్నాను? వాడికి పెళ్లి చేయాలి అంతే కదా? వాడికి పెళ్లి కావాలంటే ముందు హెయిర్ ప్లాంటేషన్ చేయాలి. దానికి 20 లక్షలు ఖర్చు అవుద్ది. 20 లక్షలు ఎట్టి ఆడికి ఎయిర్ ప్లాంటేషన్. ఆ, ఆ. నేనే డాక్టర్ గారిని అడుకుని డిస్కౌంట్ లో 50,000 చేయించుకున్నా. ఆడికి 20 లక్షలు నా దగ్గర లేవు. ఏమండి? నా ముఖం చూసి నీ ఇవ్వండి. ముఖం చూస్తే 3 రూపాయలు కూడా ఉండవు. పో పక్కకి. మీరు కానివ్వండి, నేను తాగుతా. అమ్మా తాగుతా. వద్దమ్మా. తాగుతా. గాలి కొట్టం ఆపుతారా? ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? 20 లక్షలు అంతే కదా? ఇవి ఆ సూట్ కేసు తీసుకురా. ఒక్క ఫోటో సోషల్ మీడియాలో పెట్టినందుకు చాట్ జీపీటీ తోటి 5 కోట్ల 20 లక్షలు బొక్క. వెళ్ళి ఆడికి ట్రాన్స్పరెన్సీ చేయించు. ఏవండి? నేను కూడా వెళ్ళొస్తా. ఎందుకు? మిగిలిన నేను పెట్టించుకుంటా. కర్మరా బాబు. సరే అలా తాగండి, పోండి. సరే. త్వరగా వచ్చేయండి, ట్రాన్స్పరెన్సీ చేయించుకోండి. ఆ బ్రిడ్జ్ లాకెక్కిచ్చాయి, ఏసీ లాకెక్కిచ్చాయి, వాషింగ్ మిషన్ లాకెక్కిచ్చాయి. ఏమంటున్నాడు ఆయన? మీ ఆవిడ మీ పేరు మీద లోన్ తీసుకుంది సార్. ఈవిడ లోన్ తీసుకుందా? మీ ఆవిడ లోన్ తీసుకుంది. ఎందుకు? అది నా పిల్లం అంటే నువ్వెట్టా నమ్మావురా? సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో మీరే కదా సార్ దిస్ ఇస్ మై వైఫ్ అని పోస్టులు పెట్టారు. పోస్టులు పెడితే లోన్ ఇచ్చేస్తారా? మీ మొహం చూసే ఇచ్చాం. ఎంత ఇచ్చారు? 10 కోట్లు. 10 కోట్ల? కట్టకపోతే ఇల్లు సామాన్లు అన్ని సీజ్ చేస్తాం. హలో ఎస్ఐ గారు, అర్జెంట్ గా రండి. అక్కడ ఫోన్ చేసింది ఎవరు? నేను ఒక తప్పు చేశాను సార్, నన్ను అరెస్ట్ చేయండి. ఎందుకు? ఒక అమ్మాయి ఫోటో పర్మిషన్ తీసుకోకుండా నా పిల్లం అని చెప్పి చాట్ జీపీటీ ద్వారా సోషల్ మీడియాలో పెట్టాను సార్. హింసిస్తున్నారు, కోట్లు వసూలు చేస్తున్నారు. ఇంతకు అమ్మాయి ఎక్కడ ఉంది? ఇగో ఈ అమ్మాయి. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఈ అమ్మాయి పక్కా 420 అయ్యా బాబు. ఇంతకీ ఈ అమ్మాయి నీకెలా తెలుసు? మా మేనేజర్ గారు సార్ పొరపాటును డౌన్లోడ్ చేసి ఉంటాడు సార్. వాడు ఫోన్ చేయి. సార్ స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. వాడు ఫోటో ఉందా? ఉంది సార్. చూపించు.
ఏవయ్యా ఈ పక్కా 420 బ్యాచ్కి ఈడేనయ్యా హెడ్. నువ్వు వాళ్ళని మోసం చేయలే, వాళ్ళే నిన్ను మోసం చేశారు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురం. జింగిలాల జింగిలాల జింగిలాలో చిక్కినావే చక్కిలాలో. డైరెక్టర్ గారు, గోపి గారు, మీకు ఈ స్కిట్ ఎలా అనిపించింది? చాలా ఫన్ అనిపించింది. ఎస్పెషల్లీ మీ అత్తయ్య గారి క్యారెక్టర్ మామూలుగా లేదు, అసలు ఇరగదీశారు అసలు. ఎంటైర్ ఫ్యామిలీ వాజ్ అ క్రేజీ స్కిట్. అత్తయ్య గారు అయితే అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్. వైఫ్ క్యారెక్టర్, ఎవ్రీబడి చాలా బాగుంది. సార్ మీ డాన్స్ నిజంగా బాగా చేశారు సార్. సుదర్శన్ గారు, భాస్కర్ భయ్య, మీ స్కిట్లు కంప్లీట్ గా ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ గానే ఉంటాయి. నేను మీ స్కిట్లు కంటిన్యూ గా చూస్తుంటాను. మీ కాంబినేషన్, మన నరేష్ గారి కాంబినేషన్, ఫైమా గారి కాంబినేషన్ అదిరిపోతుంది. అందరు చాలా బాగా చేశారు. ఖుష్బు గారు, డాన్స్ అయితే వా 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 సూపర్. భాస్కర్ గారు బాగుంది, వెరీ ఎంటర్టైనింగ్. నరేష్, ఫహిమా, శాంతి అందరూ బాగా చేశారు. ఇట్ వాస్ వెరీ ఎంటర్టైనింగ్. కృష్ణ భగవాన్ గారు, బాగుంది, చాలా బాగా చేశారండి. ఎందుకు నాకు నచ్చింది. ఆయన డాన్స్ నచ్చిందా సార్? చూడలేదు, అమ్మాయినే చూస్తా ఉన్నా. నరేష్ ఎరగదీశాం. మీరు చేసుకోండి అమ్మా, మీరు చేసుకోండి, మేము చచ్చిపోతాం. చాలా బాగా చేశాం, అందరూ బాగా చేశారు. ఆల్ ది బెస్ట్ అండి. once again all the best and thank you. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో ఇప్పుడు స్టేజ్ ఏదైనా, కంటెంట్ ఏదైనా నీ అవ్వ తగ్గేదేలే అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు పోకిరి పండు అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. పేదలంటే ప్రాణానిచ్చే మన అన్నరాజు, పన్ను నిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు. నమస్కారం సార్. నమస్కారం మేడం. నమస్తే. ఇదే మా ఊరు అన్నావరం గ్రామం. ఈ గ్రామంలో ప్రజలందరూ నాకు ఓటేశారు. ప్రజల మనసుని గెలుచుకొని నీకు ఓట్లు పడలేదు, ప్రజల్ని మోసం చేస్తే ఓట్లు వచ్చినాయి. నైనా అదంతా కాదు. నా ఐదేళ్ల పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారా? ఆలోచించి ఓటేస్తుంటే బాగుండు అనుకుంటున్నారు. అది కాదు నాయనా, నా పేరు నువ్వు ఎప్పుడు కోపడతానే ఉంటావు. ఈసారి బాగానే ఉండదు. ముందు డైపర్ అయినావు నువ్వు. అది కాదు నాయనా, ఎప్పుడు నన్ను చిరాకు పడతా ఉంటావు. అదే నీ కొడుకు నా కొడుకు, నా చిన్న కొడుకుని భుజం మీద పెట్టుకుంటావు తెలుసా? వాడిని చిన్నప్పుడు మాత్రమే భుజాలపైకి ఎక్కించుకుంటున్నాను, నేను ఇప్పటికీ ఎక్కించుకోవాల్సి వస్తా ఉన్నది. అయినా నేను ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాను రా. ఎందుకు పింఛన్ దుడ్డు పడిందనా? కాదు, ఈ రోజు నా చిన్న కొడుకు బయట దేశం నుంచి మన కన్నావరం గ్రామంలో అడుగు పెట్టబోతున్నాడు. వాళ్ళు ఎందుకు వస్తున్నాడు ఇప్పుడు? వస్తాడు చూడండి. నా చిన్న కొడుకు బయట దేశం వచ్చి ఇక్కడ తెల్లగా అయిపోయినాడు. డాడీ, హౌ ఆర్ యు? ఏంద్ర నా చిన్న కొడుకు ఇంగ్లీష్ ఏదో చెప్తున్నాడా? నైనా, ఇంగ్లీష్ లో హౌ ఆర్ యు అంటే తిన్నామని అర్థం. ఒరే ఈడు దుంపల్ తెగ. ఏం మాట్లాడతాడు నువ్వు? ఇన్నేళ్ళు ఈడు బయట దేశం పోతే ఇంగ్లీష్ బాగొచ్చు అనుకున్నా. ఈడేమంటే నాయనా, ఇంతకీ వాడు ఏంటికి వచ్చినాడు? బయట దేశం నుంచి ఇంటికి రావడానికి గల కారణం ఏంద్రైనా? నైనా, డబ్బులు కావాలి నైనా. ఫారెన్ పోయి పైసలు చదువుకుంటా నేను. ఓకే, ఇస్తానైనా. నాయనా, ఓయ్, వాడు ఫారెన్ పోయానికి పై చదువుకున్నాను కాదు నాయనా, మరే? ఫారెన్ పాపల కోసం మాట్లాడు. అయినా 5 మార్కులు వచ్చి నువ్వేంద్ర మాట్లాడేది? ఇదంతా కాదు, మనకు మొత్తం 10 ఎకరాలు నాది. 7 ఎకరాలు వాడు చదువు కోసం పెట్టినావు, ఇంకా 3 ఎకరాలు నాది. అది పంచు మా ఇద్దరికి ఫస్ట్. ఏనైనా? మీ ఇష్టమేనైనా? నా కొడుకు మళ్ళేనెవడా దొంగ నా కొడుకు. మనకి మొత్తం ఉండేది 10 ఎకరాలు. అమ్మేసిన 8 ఎకరాలు సద్దడికి, మిగిలిన 3 ఎకరాలు నీకు. ఇదేమన్నాయమా? అమ్మేసిన వాడిని నాకు, మిగతా 3 వాడికే. అంతే మరి. సర్పంచ్ నువ్వు బాగానే సంపాదించినావుగా. అన్నా, నువ్వు అనన్నా, ఈ తలరాత్రి రాయేస్తా. రేయ్, నువ్వు హోంవర్క్ రాసావా? అన్నా, ఇంటికి పోయి రాయాలన్నా. ఓరాయ్ ఇటు సర్పంచ్ అనే కదా ఎంత పొగరు. నేను కూడా సర్పంచ్ నిల్చుంటాను నాయన. నిలిచేది గొప్ప కదనైనా, కొన్ని పదాలు తెలుసుండాలా. ఏందవి? సార్వభౌమాధికారం చెప్పా. సారా బీడీ కారం.
సరపతి అయిపోతావు నువ్వా ఎలా నాయనా? ప్రజలకు ఏమి ఇవ్వాలి తెలుసుకుంటావు కదా. సరే నామినేషన్ ఎప్పుడు? ఈ ఫిబ్రవరి 30 అనుకున్నా. నాయనా నాకు 30 పడదని తెలుసు కదా. ఏం చెప్పటవా? ఫిబ్రవరి 31 పెట్టు. ఫిబ్రవరి 31 పెట్టు. ఏం మాట్లాడుతున్నావురా? సరే పద నామినేషన్కి వెళ్దామా? వెళ్దా పద. సరే పద. రండి బా. అయినా నైనా ప్రచారం అప్పుడు జాగ్రత్తగా ఉండాలి నైనా. అవును ఇంట్లో ఎవరు ఉన్నట్టున్నారు నాయనా? వెళ్దామా? పిలు పిలు. ఎవరు లోపల? ఎవరైతే నీకెందుకురా? ఎవరు నాయన ఈ ముసులు ఎలాగడుతుంది? నరకేమంటావా? నరకేమంటావా? ఏంది నరికేది? తెలుసుకోవా ఏం జరిగింది ఇక్కడ? అదంతా నాకు సంబంధం లేదు. నా పిల్లలు చెప్పినట్టు నరికేస్తా. ఓయ్ అమ్మో ఏంది ఈ ఫ్యామిలీ ఎలా ఉంది? అయినా నీకు ఓట్లు కావాలా? అవును. కాబట్టి నువ్వేం చేయలేవో. నువ్వు పెద్దోడు కంటే మంచోడని నువ్వు నిరూపించుకోవాలి తప్పదు. నాయనా మంచోడు అనిపించడానికి మంచి పనులు చేయ అవసరం లే. మరి ఇది ఎదవా నిరూపిస్తే సరిపోద్ది. నిన్ను గుర్తుపెట్టావా? వాడు మనిషే కనపడలేదు ఇంకా అక్కడ గుర్తుపట్టేది. మీ ఊరు సర్పంచ్ మీద నీ అభిప్రాయం ఏంది? వాడు నా కంటికి కనపడితే సగానికి నరికేస్తా. ఇదే కదా ఇటు సర్పంచ్. నరికేయండి. కొల్లమ్మటి ముగ్గురింటే ఎంత ఉంటుందో ఈ ప్రపంచకానికి చూపిస్తాను. చిన్న చెప్పరా. ఇంత అందంగా ఉన్నావు కదా ఈ బాగా నీకేంది ఇంత కారం ఇంత కోపం? వదిలేయండి. అందంగా ఉన్నావు అని చెప్పినాం కాబట్టి వదిలేస్తున్నా. చవండి రశ్మిని అందం చూసి కుళ్ళుకున్నాదండి. నరకేమంటావా? చవండి కాలు నొప్పులుగా ఉందండి. నరకేమంటావా? ఎందుకు నా పెద్ద కొడుకు అంటే నీకెందుకు ఇంత కోపమా? ఇంతకు ముందు ప్రచారం ఎప్పుడు ఇచ్చిన ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు. మా వాడికి మతి మరిపి ఎక్కువవా? మీ వాడికి మతి మరిపి అనే దానికి సాధ్యమైంది. పెరగడవే మర్చిపోయినాడు ఇంకా పథకాలు ఆడ గుర్తుంటాయే. మొన్న మా ఎదురింటి వాళ్ళు చచ్చిపోతే కూడా రాలా. ప్రజాసేవలో బిజీగా ఉన్నా. మొన్న మా పక్కింటి వాళ్ళు చచ్చిపోతే కూడా రాలా. ప్రజాసేవలో ఉండి రాలేకపోయినాడు. ప్రజాసేవ అంటే ప్రజలకు సేవ చేయడం కాదు. ఆ ఇల్లు కట్టుకున్నాడు కదా దాని పేరే ప్రజాసేవ. అంటే ఆ ఇంట్లో ఉండే రాలేదని చెప్తున్నాడు. ఈసారి నువ్వు నాకే ఓటేసి నన్ను గెలిపించాలా? నీకు ఓటేస్తే ఏం చేస్తావో? నీ అందాన్ని తగ్గట్టు పట్టు చీర కొని ఇస్తా నీకు. మరి నాకేమిస్తావో? నీకు తెలిసిందేగా ఫుల్ బీరు. నువ్వు అంత మంది నడుకో బెయిల్ ఫ్రీ. అయ్యా నాదొక చిన్న విన్నపం. ఈ కత్తి మనుషులు నరికి నరికి ముద్దు పారిపోయినది. ఒక కొత్త కత్తి తీస్తావా? దేనికి? ఇవన్నీ నువ్వు నెరవేర్చకపోతే నిన్ను నరికేదానికే. మనోడా ఇంతకు ఏం గుర్తని చెప్పలేదా? పండు పండు నరికేమంటావా? పండు నరికేస్తావా? అయ్యో లోపల ఎవరు? ఏంటి ఇంట్లో గిన్నెలు ఉన్నాయా ఇక్కడ? ఏం తెలియదా? నేను పుట్టింటికి వెళ్ళిపోతా. ఆడవాళ్ళ డైలాగ్ అబ్బాయి చెప్తుంటే తెలియదు అడుగునైనా. ఏందిరా ఏడపోయి బయలుదేరుతున్నావు నువ్వు? ఎందుకు వెళ్ళిపోతాను తెలుసా? దేనికి? మా ఆవిడ ఆన్లైన్ లో ఒకటి ఆర్డర్ పెట్టినదే అందుకే. ఆన్లైన్ లో ఒకటి ఆర్డర్ పెట్టింది వెళ్ళిపోతున్నావా? ఏం ఆర్డర్ పెట్టినా తెలుసా? ఏంది? కుక్కరు. ఖతం బై బై. మా ఆవిడ చూస్తావేంటి? ఎవరు చూపి? శ్రీమతి గారు పండు కదూ? నేనే. ఎలా ఉన్నావు పండు? నిన్ను చేసుకోలేదు కదా బానే ఉన్నా నేను. సరే గానీ ఏంటి కుక్కర్ ఆర్డర్ పెట్టేవాట? డ్రమ్ము దొరకలేదని కుక్కర్ ఆర్డర్ పెట్టినానయ్యా. సరే గానీ నీ ఓటు ఎవరికప్పా? అబ్బా నా ఓటు నీకే గుద్దుతల్లే అబ్బా. ఏం చూస్తున్నావు? మేమేదో చేసుకున్నాం కాబట్టి వెళ్ళొచ్చు కదా నువ్వు. ఇది నా పిల్లం కదా. అయినా నువ్వేంటే వాడికి ఓటేస్తా అంటున్నావు? అబ్బా ఒక నిమిషం. ఎలక్షన్ నిలబడినావు. మర్చిపోయాను. నీ ఓటు ఎవరు గుద్దుతో? ఇంకెవరికి వేస్తావు? నీకే గుద్ద. మీరెత్తరా జరగండి. మీరు ఓట్ చేసుకుంటే నాకెవడు వేస్తాడా? వెనకట్టానికి వచ్చినప్పుడు చేస్తాను ఉండవు. నీ గుర్తేటి పాప? కుక్కరు. కుక్కరు. సరే గానీ ఎలక్షన్ రోజు కలుద్దాం పదండి. పదయ్యా లోపలికి. ఎలక్షన్ రోజు ఏంది అయినా అందరూ పోతున్నారు? ఏంది అందరూ పరిగెడుతున్నారు? ఎలక్షన్ రద్దు అయిపోయింది. దేనికబ్బా? పోలింగ్ బూత్ లో ఒకడు నా పిల్లని చేయికి ఇంకు పూసినాడు అందుకే నరికేసిన. ప్రతి పిల్లం ఒకలాగే ఉండదు. ప్రతి రాజకీయ నాయకుడు ఒకేలాగా ఉండడు. ప్రతి స్కిట్ ఒకలా ఉండదు. ఈసారి స్కిట్ కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్?
స్కిట్. పోకరి పండు బాగా చేశారండి. మీ పేరేం పేరండి? చరణ్ కుమార్ సార్. వీళ్ళ ముగ్గురు అన్బీటబుల్ కల్చర్స్ అనే టీం వీళ్ళది. యూట్యూబ్ ఛానల్ ఉందండి సార్. బాగా చేశారండి. ఖుష్బు మ్యామ్. పోక్రీ పండు అండ్ టీమ్ బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది, అందరూ బాగా చేశారు. అండ్ మీరు ముగ్గురు ఏంటండి మీ టీమ్? అన్బీటబుల్ కల్చర్ బాగుంది. మీ ముగ్గురు క్యారెక్టర్ ఓవరాల్ ఇట్ వాజ్ నైస్, వెరీ ఎనర్జెటిక్. పండు బాగుంది. మరి చరణ్ ఒక్కసారి మీ ఆ షాకింగ్ ఎక్స్ప్రెషన్ మా అందరి కోసం. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో ఇప్పుడు మా స్కిట్ కి లింక్ లేదు, ఎందుకంటే యాంకర్ చేత లింక్ చెప్పించే స్తోమత మనకి లేదు అంటూ ఒక మధ్య తరగతి కుటుంబం స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు చలాకీ చంటి అండ్ సునామీ సుధాకర్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రాన, కలతై ఉన్నావంటే కథనవన. ఏంటన్నయ్య ఈ డ్రెస్ ఏంటి, మా బట్టలు ఏంటి ఇలా ఉన్నాయండి? చెల్లమ్మ మనది అసలే మధ్య తరగతి కుటుంబం. మనం మంచి బట్టలు వేసుకుంటానికి కృష్ణ భగవాన్ కొడుకులం కాదు, ఖుష్బు గారి కూతురులం కాదు చెల్లమ్మ. అన్నయ్య ఖుష్బు గారి ఇంట్లో పుట్టింటి ఎంత బాగుంటుంది కదా. నువ్వు ఈ ఇంట్లో పుట్టినానికే దరిద్రంగా ఫీల్ అవుతాను. చెల్లెమా వచ్చేటప్పుడు హెయిర్ దుమ్ముకొని రావాలి కదా, అలా వచ్చావేంటి? ఒక్క నిమిషం ఉండు, ఇది దువ్వేనంటారా దీన్ని? దీని పళ్ళున్నాయా? ఇలా ఉంటే దూకుంటారు ఎవరైనా? నాన్న కొత్తది కొనిచ్చమని చెప్పొచ్చు కదా. ఇలానే నేను ఇంటర్ లో జాయిన్ అయినప్పుడు నాన్న నాకు కొత్త హెయిర్ స్టైల్ కావాలనేసానంటే రూపాయికి ఒక బ్లేడ్ కొనేసి నున్నగా గుండు గీకేడమ్మా. నువ్వు ఇంకోసారి దువ్వేని అడగకు. ఎందుకు? నా గుండు గీకితే చూసావు, నీ గుండు గీకితే అసలు చూడలేదు. ఇంతకీ నాన్న ఇక్కడనే వస్తూ ఉండాలి నాకు తెలిసి. నాన్న నానా ఇట్రండి. మన ఇంట్లో టీవీ సెట్ ఉంది గానీ లోపల టీవీ లేని నాన్న. పిచ్చివాడ ఎవరైనా అడిగారనుకో, అరే నిన్ననే పిడుగుబడి లోపల స్క్రీన్ పాడైపోయింది రిపేర్ కి ఇచ్చామని చెప్పి. ఎందుకో తెలుసా, మనది మధ్యతరగతి కుటుంబం. నాన్న ఇప్పుడు మన వంట ఏం చేయమంటారు? మన ఇంట్లో ఎంత మంది ఉన్నాం? 6 మంది ఉన్నారు. 6 పప్పు గింజలు, 2 కరివేపాకు రెబ్బలు, ఒకే ఒక పచ్చిమిరపకాయ వేసి ఇంత పులుసు పెట్టామ్మా. మరి దీని ఏం చేయమంటారు? ఇది దాచిపెట్టు, రేపటికి పనికొస్తాయి. ఏం చిల్లరగాళ్ళున్నారా మీరు? నాన్న నేను కాలేజీకి వెళ్తున్నాను. బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించు. నాన్న దీంట్లో రైస్ లేదు. నాకు తెలుసు. కాలేజ్కి వెళ్ళి డబ్బా ఓపెన్ చేసి వాళ్ళ ముందు, అరే మా అమ్మ అన్నం పెట్టడం మర్చిపోయింది అని నీ స్నేహితులందరూ చెలో ముద్దా పెడతారు. కొంచెం నువ్వు తిని మిగతా దీలో పెట్టి తీసుకురా, రాత్రికి మన ఇద్దరం తిందాం. ఇది మధ్య తరగతి కాదు, పిసినారి కుటుంబం. మా కాలేజీలో యాన్యువల్ డే ఉంది నాన్న, నాకు కొత్త బట్టలు కావాలి. రా చెప్తాను. మనది మధ్యతరగతి కుటుంబం రా. నాకు వచ్చే జీతం 12,000, దానిలో కట్ అయిపోగా నా చేతికి వచ్చేది 10,000. ఇంటి రెంట్ 6,000, కరెంటు బిల్లు 750, పాల బిల్లు 750, కిరాణా బిల్లు 1,000 రూపాయలు, మిగిలేది 1,500. ఈ 1,500లో మూర్చబోతున్న మీ తాతగారికి 500 మందులు. ఎప్పుడో పిచ్చిదైపోయింది, దానికి 500 మందులు. ఇన్ని కష్టాలు కన్నీళ్లు భరించడానికి నేను తాగడానికి దాచిపెట్టుకునే 500. ఈ 500లో నీకు బట్టలే కొన్నా, ఏసీ ఫ్యానే పెట్టించినా, టీవీ బాగు చేయించినా, ఫ్రిడ్జ్ లో నీళ్ళకి పెట్టినా. చెప్పు. నేను యాన్యువల్ డేకి వెళ్ళట్లేదు నాన్న. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఒక విషయం చెప్పాలి మీకు. ఏమైంది? కాలేజీలో నన్ను ఒకతను ప్రేమిస్తున్నాడు. అతను తప్ప పెళ్లి చేసుకుని ఎవరిని? చాలా బాగుంటాడు, స్మార్ట్ గా ఉంటాడు. మహేష్ బాబు తర్వాత వాడే. ఈ నికృష్ట దరిద్రాన్ని ప్రేమించడానికి ఇంకో దరిద్రున్నాడా? సరే వాడిని రమ్మని మాట్లాడు. రాకేష్ ప్లీజ్ డార్లింగ్, రాకేష్ కమ్మా. డాడీ ఈజ్ రాకేష్. ఏ హోటల్లో పనిచేస్తావు నువ్వు? బిజినెస్ మ్యాన్ అంకుల్. బిజినెస్ మ్యాన్? యా హోటల్లో పనిచేసే వాళ్ళగా ఉన్నావే నువ్వు. నాన్న ప్లీజ్ నాన్న, ఈజ్ రాకేష్ ఇస్ వెరీ నైస్ మ్యాన్, ఈజ్ కారు మ్యాన్, ఈజ్ వెరీ ప్లీజ్ ఇన్ సెట్టింగ్ మ్యాన్, ప్లీజ్ డాడీ. దాని దగ్గర ఏముందని ప్రేమించేవయ్యా? దాన్ని చూస్తే నాకే అసహ్యం పుడుతూ ఉంటుంది. Sir, I have one doubt. Who is he? మై ఫాదర్. What happened? యాక్చువల్ గా నేను వీళ్ళ అమ్మ ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఈ విషయం తను తెలిసేటప్పటికి ఓ చేయి పడిపోయింది. ఇద్దరిని కన్నాం. ఆ విషయం తెలిసి కాలు పడిపోయింది. అది పిచ్చిదైపోయింది. మొత్తం మనిషే పడిపోయాడు. దుర్మార్గుడా. I want to marry her. Okay, marry, but no ask money. I want dowry. Dowry? Yeah. Please daddy, is dowry, please you just must is home is change this fellows. Yes. ఏయ్ యాడ దొరికింది సంత్రా ఇదే?
కట్నాలు కానుకలంటే మేము ఇవ్వలేమయ్యా. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకు, ఆఫ్టర్ ఆల్ ఒక మధ్య తరగతి ఫ్యామిలీ కల్లుడు అవ్వడు అనుకోడు కదా. విన్నావా రశ్మి ఎంత మాట్లాడాడు? అసలు మధ్య తరగతి వాడంటే ఏంటో తెలుసారా? ఇంట్లో కారం లేకపోయినా సరే ప్రతి వారం చికెన్ తింటావరా, అదిరా మధ్య తరగతి వాడంటే. పొద్దున్నే లేచి కష్టపడి డబ్బులన్నీ సంపాదించుకుని దాచిపెట్టుకుని చిరిగిపోయిన బట్టలు మళ్ళీ కుట్టించుకొని పిల్లల్ని తీసుకెళ్లి స్కూల్లో దింపి స్కూల్ నుంచి తీసుకొచ్చి ప్రిన్సిపల్ తో తిట్లు తిని టీచర్లతో తిట్లు తిని ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలతో తిట్లు తిని పిల్లల్ని బయటికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేనని చెప్తే పిల్లలతో తిట్లు తిని దీన్ని తిట్లు తినే బదులు బార్ షాప్ కి వెళ్ళి క్వార్టర్ తాగి దాన్నే ఫుల్ పీరియడ్ అనుకుని ఆలోచించి ఎంజాయ్ చేసి ఇంటికి వస్తాడే, అదిరా ఆఫ్టర్ మధ్య తరగతాడంటే. బాబు సారీ సార్, నా కళ్ళు తెరిపించారు, నిజంగా పెళ్లి చేసుకుంటాను. గో రాకేష్ డాడీ. ఎలాంటి వాళ్ళని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్తాను నాన్న. మన గురించి తెలియట్లేదు నీకు, తెలుసు కదా నా జీతం 12,000, నాకు వచ్చేది 10,000, దానిలో ఇంటి రెంట్ 600. ఇన్ని విషయాలు చెప్తున్నప్పుడు విను. నానా నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? నేను కాలేజీలో ఒక అమ్మాయిని లవ్ చేశాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఈ అమ్మాయి నా అమ్మాయి? అవును. పక్కుండు. మనకి తినడానికే తిండికి దిక్కులేదు, అలాంటి దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పడేస్తే నేను ఎక్కడి నుంచి పోషించి పెట్టాలరా? రే ఓ చెయ్యి ఓ కాలు పడిపోయిన వీని పోషించినా, ఎప్పటి నుంచో కుట్టుకుంటున్న దాన్ని పోషించినా, దేనికి పనికిరాని ఈ చెల్లెల్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడో తెలియక ఆలోచించినా. నువ్వు ఒకలా ఒప్పుకోపోతే మేమిద్దరం ఇంట్లో నుంచి వెళ్ళిపోయి బయట బతుకుతాం. పాల ప్యాకెట్ ఖర్చు ఎంతో తెలుసారా? తెలియదు. తెలుసుకో. ఒక పాల ప్యాకెట్ 36 రూపాయలు, రోజుకి 2 పాల ప్యాకెట్లు అవుతాయి. ఇంటి రెంట్ ఎంతో తెలుసారా నీకు? ఈ ఇద్దరు బతకడానికి 22,000 కావాలి. నూనె ప్యాకెట్ ఖర్చు ఎంతో తెలుసారా నీకు? తెలియదు. 70 రూపాయలు. నెలకి 5 నూనె ప్యాకెట్లు అవుతాయి. అంటే ఒక ఇద్దరు బతకడానికి కావాల్సింది 40,000 రూపాయలు. ఈ 40,000 రూపాయలు నువ్వు సంపాదించుకుని నీ ఒక్క కుటుంబాన్ని నువ్వు పోషించుకుంటే ఈ కుటుంబాన్ని గాలికి వదిలేస్తావరా? సిగ్గుచలం లేదురా? సరిపోయింది, నా మీద పడతారేంటి? ఏంటి ప్రవీణ్, నేను నిన్ను పెళ్లి చేసుకొని నీకు పెళ్లి అవుదాం అనుకుంటే ఈ ఇంటికి పని మనిషిని చేస్తా అనుకున్నావా? నా వల్ల కాదు. నువ్వు వస్తే ఇల్లరికం రా, లేదంటే నా దాన్ని నేనే చూసుకుంటాను. గుడ్ బై. రాదా? ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు. పోషించే శక్తి లేనప్పుడు ఎందుకు అన్నావు నాన్న? అటు చెల్లెని చేసుకుంటే వాడికి వస్తే వాడిని చెడగొట్టావు, నన్ను చేసుకుంటే వస్తే ఆమెను చెడగొట్టావు. పోషించే శక్తి లేనప్పుడు ఎందుకు కన్నావని అడుగుతున్నావే? ఎలా కన్నానో చెప్తాను. బాబు ఇక మన జీవితాలు ఇంతేనా? మనం బాగుపడమా? మనం బాగుపడమమ్మా. ఎందుకో తెలుసా? చెప్పురా. మనది మధ్యతరగతి కుటుంబం రా. నాకు వచ్చే జీతం 12,000, దానిలో కట్టేపోగా మిగిలేది వచ్చేది 10,000, దానిలో ఇంటి రెంట్ 6,000, పాల బిల్లు 750 రూపాయలు, కరెంట్ బిల్లు వెళ్ళిపోయా. ఎవరికి వాళ్ళు అలా వెళ్ళిపోతే ఎలా నాన్న? నాకు వచ్చే జీతం 12,000, దానిలో కట్టేపోగా నాకు మిచ్చేది 10,000, దానిలో ఇంటి రెంట్ 6,000 రూపాయలు, దానిలో పాల బిల్లు 750 రూపాయలు, కరెంట్ బిల్లు 750 రూపాయలు, మిగిలేది 1000 రూపాయలు. నన్ను వదిలిపెట్టండి బాబు. చచ్చిపోయావా నాన్న? కూతురు వెళ్ళిపోయింది, కొడుకు వదిలేసి వెళ్ళిపోయాడు, కన్న తండ్రి కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. మధ్య తరగతి కుటుంబాలంటే ఇంతే. పిచ్చిది ఇక్కడే ఉందిగా. ఏమే కుట్టి కుట్టి దాన్ని ఎన్నిసార్లు కుడతావే? చిరిగిపోయిన చోటే కుట్టి దా. భీమవరం పాలమా బాగా పీచిపోదమా మీద మీద ఫాలుమా వైరల్ దిరీలుమా. భీమవరం పాలమా బాగా పీచిపోదమా మీద మీద ఫాలుమా వైరల్ దిరీలుమా. మా జడ్జెస్ ఎలాంటి కామెంట్స్ తో ఫిక్స్ అయ్యారో లెట్స్ ఫైండ్ అవుట్. కృష్ణ భగవాన్ గారు ఏం చెప్తా, నేను మధ్యతరగతి జడ్జిని. ఆ రిపీట్ డైలాగ్ కూడా బాగుంది. నాకు అన్నిటిగా నా మిషన్ కొడుతున్న ఆవిడ క్యారెక్టర్ బాగుంది. బాగుంది. ఓవరాల్ ఇట్ వాజ్ నైస్. సుధాకర్ గారు మీ గెటప్, మీ క్యారెక్టర్ అన్ని, అండ్ చాణక్య అందరూ బాగా చేశారు. ఆల్ ఆఫ్ యూ వర్ నైస్. దర్శన్ గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? మధ్యతరగతి కుటుంబాలు కొంచెం డిప్రెషన్ కి వెళ్ళొచ్చు కానీ మరి ఇంత డిప్రెషన్ అంటే ఆయన డిప్రెషన్ కి వెళ్తుంటే కొద్దిసేపు తర్వాత అనిపించింది వైఫ్ క్యారెక్టర్ తప్ప అందరికి పిచ్చుందేమో అని. ఫుల్ ఎంజాయ్ చేసామన్నా. మీ మెమరీ పవర్ అయితే సూపర్ అసలు. శివాని చాలా బాగా సార్. ఐ థింక్ డాటర్ క్యారెక్టర్ ఇంకా అల్లుడు క్యారెక్టర్ కూడా చాలా హిలేరియస్ గా ఉండే. మధ్యలో తెలుగు ఫెలో, ఇంగ్లీష్ ఫెలో అనుకుంటూ వెరీ నైస్ అసలు. All right, judges, ready with the scores? Yes. Team leader, scores కావాలా? Let's begin with Chalaki Chanti and Tsunami Sudhakar team. Khushbu ma'am. Bullet Bhaskar and team. Krishna Bhagwan garu. Next scores vachi for our freshly launched team, Ganesh and team. Khushbu ma'am. Rocking Rakesh and team, Krishna Bhagwan garu. Pokri Pandu and team,
టీమ్ కృష్ణ భగవాన్ గారు. ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్ కృష్ణ భగవాన్ గారు. And Ivalti performer of the day goes to Watto Ram Prasad and team. All right, Watto Ram Prasad and team, poster of the day. Ready? Ready. Yellandi aithe. All right, viewers, idandi ivalti jarigina Zabardast episode. Mali next week kaluddam. Until then, take care, bye bye. Have a happy weekend, and we love you, Zabardast God. Good night, everybody.